అంటే ఇక్కడ లక్ష్యం అనంటే అది ఎలా ఉండాలి, లక్ష్యాన్ని పొందాలి. ఇప్పుడు అందరికీ కూడా కోరిక ఉండనే ఉంటుంది, నేను గొప్పవాడిని అవ్వాలి అనేటటువంటి ఆశ అందరికీ ఉండనే ఉంటుంది. దీనికే వేదాంత శాస్త్రంలో ఈ ఆశ గురించి చెప్పేటప్పుడు ఒక మాటను చెప్తారు. ఏమిటి అనంటే, ఒక మనిషికి లక్ష్యాన్ని సాధించాలనేటటువంటి ఆశ మాత్రం మనస్సులో ఉంటే సరిపోదు, ఆ ఆశ అనేది తీవ్రంగా ఉండాలి. తీవ్రంగా అంటే దృఢంగా ఉండాలి, దృఢమైనటువంటి ఆశగా ఉండాలి అని అంటారు, శాస్త్రంలో చెప్తారు. ఏమిటి దృఢంగా ఉండడం అంటే ఏమిటి? ఆశ అనేది దృఢంగా ఉండడం అంటే, ఆ లక్ష్యం అనేది దృఢంగా ఉండడం అంటే ఏమిటి అనంటే దానికి ఒక ఉదాహరణను చెప్తారు. ఏమిటి అనంటే, ఇప్పుడు ఒకడు ఒంటి మీద ధరించినటువంటి బట్టలకి నిప్పంటుకుంది. ఆ నిప్పంటుకొని అది పెరుగుతోంది, ఇంకా అంతకంతకు పెరిగిపోతుంది, ఒక క్షణాల్లోనే అది బాగా పెరిగిపోతుంది. అప్పుడు వాడి బుద్ధిలో ఏముంటుంది, వాడు దేని